పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేటలో పంచాయతీ కార్యదర్శి కుటుంబం సేంద్రియ పద్ధతిలో బంతి పువ్వులు సాగు చేస్తున్నారు. ఈ సేంద్రియ పద్ధతి వలన పూలు పెద్దగా అందంగా పూస్తాయని చెబుతున్నారు. రసాయన ఎరువులు వాడకుండానే పూల తోటను పుష్పించడంతో పూలు సహజంగా ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయని తెలిపారు. సాధారణంగా మార్కెట్లో దొరికే పూలు 2-3 రోజుల్లో వాడిపోతుంటే సేంద్రియ పద్ధతిలో పండించిన బంతి పూలు వారం రోజుల పాటు తాజాగా ఉంటున్నాయని తెలియజేశారు. ఈ పూలు పూజలకు, వివాహాలకు, ఉత్సవాలకు అలంకరణగా చాలా అందంగా బాగుంటాయని తెలిపారు. ఈ పువ్వులు త్వరగా ఓడిపోకుండా ఉండడం వలన దీనికి మంచి ఆదరణ లభిస్తుందని తెలిపారు. సేంద్రియ పద్ధతిలో పండించే పువ్వులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని తెలిపారు. ఈ పూల తోటలకు వర్మీ కంపోస్ట్ వాడడం వలన నేల సారవంతంగా మారుతుందని, మొక్కలు బాగా పెరిగి పూలు పెద్దగా పూస్తాయని తెలియజేస్తున్నారు. ఇప్పుడు మేము ఏదైతే పండించామో బంతి చాలా వరకు ఆర్గానిక్తోనే పండించాం. మనకి ఆర్గానిక్తో పండించడం వల్ల మా దగ్గర ఉన్నటువంటి బంతి పువ్వులు ఏవైతే ఉన్నాయో ఈ బంతి పువ్వులు కూడా చాలా వరకు పెద్దవి వస్తాయి. పెద్ద వచ్చిన తర్వాత అవి వాడిపోకుండా మనకి వారం నుంచి 2 వారాల వరకు కూడా మనకి వాడిపోకుండా ఉంటాయి. మనకి మనం పూజలకు కానీ లేకపోతే ఇతర అలంకరణలకు కూడా వాడుకోవడానికి మనకి ఎక్కువ టైం నిల్వ ఉండడానికి కూడా మేము ఆర్గానిక్ చేస్తున్న బంతి పువ్వులు చాలా పెద్దగా ఉండడానికే కారణం. అందుకు దీనికి ప్రత్యేకంగా మా ఏరియాలో డిమాండ్ ఉంది. అయితే మనకి దీన్ని ఏం వాడామంటే చాలా వరకు వర్మీ కంపోస్ట్ అనేది మాకు దగ్గరలో ఉన్నటువంటి మా పంచాయతీల్లో దొరికేటువంటి ఏదైతే వర్మీ కంపోస్ట్ ఉందో అది మన SWPC నుంచి తయారు చేసినటువంటి వర్మీ కంపోస్ట్ని మేము కొనుగోలు చేసి మా ఫామ్లో వాడడం జరుగుతుంది. దానివల్ల మొక్కలు కూడా చాలా హెల్తీగా ఉంటాయి. అలాగే చాలా వరకు దాని లైఫ్ టైం కూడా ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. ఫ్యామిలీతో పాటు మార్కెటింగ్ కూడా చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ విధంగా మేము ప్రజెంట్ ఉన్న రోజుల్లో ఏదైతే ఆర్గానిక్ పంటలకి డిమాండ్ ఉంది కాబట్టి దాన్ని మేము మార్కెటింగ్ అనేది చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఈ బంతి చామంతి ప్రస్తుతం కేజీ ఎంతవరకు ఉంది? ప్రజెంట్ అయితే మనకి రెగ్యులర్గా మార్కెట్లో మనకి విజయవాడ కానీ తర్వాత గుంటూరు కానీ నెల్లూరులో మార్కెట్లో అయితే చాలా వరకు చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి 100 రూపాయల నుంచి 150 రూపాయలు 250 రూపాయలు కూడా మార్కెట్ అయ్యే రోజులు ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే వాళ్ళ పువ్వులకి మన పువ్వులకి చాలా తేడా ఉంటాయి. మనం ఏంటంటే మనకి వాళ్ళ మార్కెట్లో పోల్చుకుంటే మనకు కూడా 200 నుంచి 350 రూపాయలు కాస్ట్ అనేది ప్రజెంట్ మన ఏరియాలో ఉంది. మేమైతే 250 రూపాయలు కేజీ అనేది అమ్మడం జరుగుతుంది. ఈ సేంద్రియ పద్ధతిలో పండించిన బంతి పువ్వులు సీతంపేట మార్కెట్లో విక్రయిస్తున్నారు. పూల నాణ్యత ఎక్కువ రోజులు తాజాగా ఉండడం వలన సమీప పట్టణాల నుండి కూడా ఆర్డర్లు వస్తున్నాయని తెలియజేస్తున్నారు.